డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చాలామంది అడుగుతుంటారు, అసలు ఇవి ఏంటి ఎగ్జాక్ట్గా, మన శరీరంలో పెట్టడం వల్ల వీటి వల్ల మనకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఏంటి అనేది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి కృత్రిమంగా అమర్చబడిన మన పంటి వేరుకి ఒక జిరాక్స్ లాగా. అంటే మన పన్ను వేరు, మన పంటి నిర్మాణంలో మన పన్ను వేరు అనేది ఎముకలో ఉంటుంది. ఇది మన బయట చూసే పన్ను అనేది క్రౌన్, లోపల రూట్ ఉంటుంది. ఇదంతా ఒకటే సింగిల్ పీస్ లాగా ఉంటుంది. సో బట్ మన ఇంప్లాంట్ అనేది వచ్చేసి ఈ పన్ను కోల్పోయినప్పుడు మళ్ళా మన ఎముకలో అమర్చటానికి మన పంటి వేరులాగా ఉండే ఒక ఫారిన్ ఆబ్జెక్ట్, అంటే ఒక టైటానియం అలాయ్తో తయారు చేయబడిన ఒక ఆబ్జెక్ట్ని మన ఎముకలో అమర్చడం జరుగుతుంది. ఇది మనకి బిల్డింగ్కి పిల్లర్ లాగా పనిచేసినట్టుగా అది మనకి పనిచేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన పన్నుని కట్టడం జరుగుతుంది. సో ఇది బేసికల్గా డెంటల్ ఇంప్లాంట్. అంటే డెంటల్ ఇంప్లాంట్ అంటే మన పన్ను కట్టుకోవటానికి మన పంటి వేరులాగా ఉపయోగపడే ఒక టైటానియంతో చేయబడిన ఒక పదార్థాన్ని మన ఎముకలో అమర్చడం వల్ల అది మన పన్ను కట్టుకోవడానికి మనకి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి అది డెంటల్ ఇంప్లాంట్. వీటిలో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి, చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ముందు పన్నుకి ఏ విధమైన ఇంప్లాంట్ వేసుకోవాలి, వెనక పన్నుకి ఏ ఇంప్లాంట్ వేసుకోవాలి. ఎందుకంటే వెనక పళ్ళలో మనకి ఎక్కువగా హార్డ్ ఫుడ్ అంతా మనం తింటూ ఉంటాం, అక్కడ బోన్ టైప్ వేరే ఉంటుంది. ముందర పళ్ళలో బోన్ టైప్ వేరే ఉంటుంది. ఈ బోన్ టైప్ ఆధారంగా కూడా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ లెంత్, డిఫరెంట్ డయామీటర్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మనం ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకొని వేయడం జరుగుతుంది.